నేను 13 సంవత్సరాల నుంచి ఇదే ఫీల్డ్‌లో ఉన్నానండి. ఆ! 13 ఇయర్స్ అవుతుంది. ఆ! అప్పటినుంచైనా ఇదే ఫీల్డ్‌లో డాన్స్‌నే ఎంచుకున్నాను. డాన్స్ హ్మ్. ప్రోగ్రామ్సే కండక్ట్ చేస్తుంటాను. సో, 13 ఇయర్స్. యెస్. 13 ఇయర్స్‌గా ఇదే ఫీల్డ్. యెస్ బట్ అండి. ఎప్పుడు ఇంత అభిమానం అనేది మీరు జూడలే. వచ్చింది గానీ ఇంతెప్పుడు రాలేదు. ఇంతెప్పుడు రాలే. ఇంటర్వ్యూ ఇచ్చే విధంగా అంటే మనం ఫేమ్ అయితేనే వస్తుంది యెస్. గదా! అవును. సో, ఇప్పుడు ఆ సాంగ్ ఎవరు తీశారు? అంటే మీరు ప్రతి దగ్గర స్టేజ్ పెర్ఫార్మన్స్ అనేది ఇస్తారు. యెస్ సో, అండి. మనం పార్టీస్ ఏ పార్టీ మాట్లాడుకున్నాం తర్వాత సంగతి. సో, ఆ సాంగ్ ఎవరు తీశారు? మీరే తీపిచ్చుకొని ఛానెల్‌కి ఇచ్చారా? లేదు ఎట్లా? లేదండి. యాక్చువల్లీ ఇది 9థ్ రోజు 9వ తారీఖు రోజు లాస్ట్ అనమాట. ఇంకో 5 మినిట్స్ అయితే ప్రోగ్రామ్ క్లోజ్ అయిపోతుంది. ఓకే. అంటే ప్రచారాలు లాంటివి చేయకూడదు. హ్మ్. ఆ టైంలో కింద కార్యకర్తల ఎంటర్‌టైన్‌మెంట్‌ని చూసి, వాళ్ళ ఎంజాయ్‌మెంట్‌ని చూసి, హ్మ్. దాంతో పాటు నేను గూడా హ్మ్. అలాగే చేశాను. సో, అది అది వాళ్ళని జూసి చేశారనట్లేదు. ఆ సాంగ్‌కి మీరే ఒక అభ్యర్థిగా నిల్చుంటే ఎట్లా జేస్తారు? అంటే అభ్యర్థి వాళ్ళ రిలేటివ్ సొంత బాగా అయిన వాళ్ళు అక్క గాని, చెల్లె గాని ఒక అన్నగా నుంచుంటే ఎట్లా జేస్తారో అట్లాగే జేసినారు మీరైతే. నేను గూడా సేమ్ అలాగే ఫీలయ్యాను. ఫీల్ అవ్వటం గూడా. ఆ! ఈ మూవ్‌మెంట్‌ని ఒక 5 మినిట్స్ ఉందనంగా నేను చేస్తున్నప్పుడు, హ్మ్. జతిన్ గారనే అని జూబ్లీ టైమ్ టీవీ రన్ చేస్తున్నారు బాబు. సో, ఓకే. తను క్యాప్చర్ చేయడం జరిగింది. ఓహ్! ప్రోగ్రామ్ అయిపోయినంక గూడా నన్ను పిలిచి చూపిచ్చారు. నేను లైట్ తీసుకున్నాను. ఎందుకంటే ఇలా ఓకే. అంటే కొన్ని వీడియోలు తీస్తూ ఉంటారు, చూపిస్తూ ఉంటారు. హ్మ్. సో, నేను పట్టించుకోలేదు. కానీ రాత్రికి రాత్రి ఇంత హైప్ అవుతుందని ఎక్స్‌పెక్ట్ హ్మ్. చేయలేదు.